దేవుని సేవకులకు ప్రభు పేట ఉదయకాల సమయమున జూమ్ యాప్తో చేరి ఉన్న మీ అందరికీ ప్రభు నామన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము 4345 దినము జూమ్ మరి కొనసాగి దేవుడు తన మహాకృప చేత నిర్వివాహంగా జరిగిస్తున్నందుకు ప్రభును స్తుతిద్దాం. మరి ఈ కూడిక ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య పొద్దుట నుంచి రాజారవణ గారు ఉన్నారు, ప్రార్థన చేయాలని కోరుచున్నాం. మహిమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కరుణా సంపన్నుడవైన దేవ, మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు, నమస్కారాలు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో చెల్లిస్తూ ఉన్నాం. ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవ, మీకు స్తోత్రములు నాయన. ఇజ్రాయేలీయుల స్తుతుల మీద ఆసీనుడవైన దేవ, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఇదిగో నాన్న దేవ తండ్రి, 2013వ సంవత్సరంలో ప్రారంభించిన ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ దేవా తండ్రి, చక్కగా మీరు జరిగిస్తున్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మమ్రే క్రిస్టియన్ అసెంబ్లీ ఓడి చెరువు నుంచి ప్రతి దినము ఉదయకాలము 5 గంటలకు ప్రసారం చేస్తున్నారు. ఈ జూమ్ను నిర్వహిస్తూ ఉన్న మీ దాసులు, మా ప్రియులు బర్నబాస్ గారిని, కుటుంబాన్ని, సేవను మీరు దీవించి ఫలింప చేస్తున్నారు. మందిర నిర్మాణంలో సహాయం చేస్తూ ఉన్నారు. దేవా మా తండ్రి, మార్నింగ్ కాన్ఫరెన్స్ అనే నిధిని కూడా ఏర్పాటు చేసి ఆయా సందర్భాల్లో దేవా తండ్రి, బీదలకు అలాగే సేవకులకు, అనారోగ్యంతో ఉన్న వారికి సహాయం చేయడానికి సహాయం ఇస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు. 4345వ రోజు మాకిచ్చినందుకై మీకు స్తోత్రాలు. ఈ దినం హోస్టుగా ఉండి నడిపిస్తూ ఉన్న మా ప్రియులు ప్రభుదాసనను, కుటుంబాన్ని మీరు దీవించండి నాన్న. మీకే స్తోత్రాలు. ప్రత్యేకించి మరి దేవా తండ్రి, ఈరోజు గాయకులుగా మా ప్రియులు తిమోతి గారిని మీరు ఏర్పాటు చేసుకున్నందుకై మీకు స్తోత్రములు. స్వరాన్ని ముట్టండి, చక్కగా కీర్తించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి దేవా సహాయం దయచేయండి. అలాగే దేవా తండ్రి, మా ప్రియులు దేవానందం గారిని ఈరోజు దేవా తండ్రి మరి మీ పక్షంగా నిలబెడుతూ ఉన్నందుకై కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. చక్కటి ఉపదేశంతో చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు అలరించండి. మా ప్రియులను మీరు మరుగుపరిచి మీరే మాట్లాడండి. మరి నాన్న దేవా తండ్రి, ఎంతో ఆశతో ఆసక్తితో ఆయా స్థలాల్లో నుంచి చేరి వచ్చిన పరిశుద్ధులను, సేవకులను, పెద్దలను అందరినీ మీరు ఆశీర్వదించమని బ్రతిమాలుకొనుచూ ఉన్నాం. దేవా, మీ ప్రత్యక్షత ఈ జూమ్లో కూడా ఏర్పాటు చేసినందుకై మీకు స్తోత్రములు. మరి నాన్న, ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవా మీ ఆధ్వర్యంలో, మీ అధ్యక్షతలో చక్కగా జరిగించి మహిమ పొందమని మేమందరము దేవా తండ్రి మీ ప్రత్యక్షతను గాంచి ఆత్మ సంబంధమైన వరములతోనూ దేవా తండ్రి సత్యములతో నింపబడి నీకు మహిమకరంగా జీవించడానికి కృప చూపించమని, ముందుకు సాగుతూ ఉండగా మాతో ఉండమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువు, రక్షకుడు, ప్రాణ విమోచకుడైన యేసు క్రీస్తుల వారి సర్వశ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి దీనులమై అడిగి బ్రతిమాలి పొందుకొని వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రార్థించిన పెద్దల రాజారవణకు వందనాలు. మన మధ్య గుడిపాటు కాలం నుంచి ప్రియులు జి తిమోతి అన్న గారు ఉన్నారు. చక్కటి పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. పల్లవి 2 చరణాలు పాడాలని కూర్చున్నాం. దేవునికి స్తోత్రములు. మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యకు చేరి వచ్చిన దేవుని దాసులకు, సహోదర సహోదరులకు ప్రభునామమున ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ పరిచర్యలో అధ్యక్షత వహించి పరిచర్య జరిగిస్తున్న ప్రభుదాసన్నకు
ప్రేమ వందనాలు. అదేవిధంగా నాయన నాకు ఈ పరిచర్యలో పాట పాడడానికి అవకాశాన్ని కల్పించిన బర్నబాస్ అన్నకు కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఒక పాట పాడి ప్రభు నామాన్ని గణపరుద్దాం. యేసే నా గురువు, నేను ఆయన శిష్యుడను అనే పాట పాడదాం. యేసే నా గురువు, నేను ఆయన శిష్యుడను. యేసే నా గురువు, ఆయనే నా నాయకుడు, నేను ఆయన అనుచరుడను. యేసే నా గురువు, నేనాయన శిష్యుడను. యేసే నా గురువు, చీకటి నుండి విడిపించాడు, పాపము నుండి రక్షించాడు. చీకటి నుండి విడిపించాడు, పాపము నుండి రక్షించాడు. జీవ మార్గము చూపించాడు, జీవ మార్గము చూపించాడు, జీవ జలములు త్రాగించాడు, జీవ జలములు త్రాగించాడు. యేసే నా గురువు, నేనాయన శిష్యుడను. యేసే నా గురువు, నా శిక్షను భరించాడు, రక్తము నాకై చిందించాడు. నా శిక్షను భరించాడు, రక్తము నాకై చిందించాడు. నాకై సిలువను మోసాడు, నాకై సిలువను మోసాడు. ప్రాణము దానము చేశాడు, ప్రాణము దానము చేశాడు. యేసే నా గురువు, నేనాయన శిష్యుడను. యేసే నా గురువు, నాకై మరణము గెలిచాడు, మరణ పాశమును త్రించాడు. నాకై మరణము గెలిచాడు, మరణ పాశమును త్రించాడు. పరముకు వారధి అయినాడు, పరముకు వారధి అయినాడు. నిత్యత్వమునకు నడిపాడు, నిత్యత్వమునకు నడిపాడు. యేసే నా గురువు, నేనాయన శిష్యుడను. యేసే నా గురువు, ఆయనే నా నాయకుడు, నేను ఆయన అనుచరుడను. యేసే నా గురువు, నేను ఆయన శిష్యుడను. యేసే నా గురువు.
వందనాలన్నా. ఉదయాలన మంచిది, చక్కటి పాట పాడి ప్రభుని స్తుతించినందుకు మన ప్రియుడు దేవ సేవకులు జీతిమోతి అన్నకు ప్రేమ వందనాలు. తిరిగి మరి వాక్య పరీక్ష నిమిత్తము మన మధ్య దేవానందం గారు ప్రియులు పెద్దలు ఉండగా నరసరావుపేట గారి నుంచి మరి దేవుడు తన దాసుని బలపరచులాగున మన మధ్య పెద్దలు వెంకటరమణ గారు ఉన్నారు. ప్రార్థించాలని కోరుతున్నాం. వెంకటరమణ అన్న. రమణ సార్ అన్మ్యూట్ అవ్వండి. సరే, ఎర్రపరెడ్డి అన్న గారు ఉన్నారు, ప్రార్థించాలని కోరుతున్నాం. వందనాలు. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, ఈ ఉదయ కాలంలో మా ప్రభువా తండ్రి మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ పూజిస్తున్నాం తండ్రి. పరిశుద్ధతను బట్టి మహనీయుడ, స్తుతి కీర్తనను బట్టి పూజ్యనీయుడ, వేల్పుల్లో మీ వంటి వారు ఎవరున్నారు తండ్రి. కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వ సృష్టికర్త, మహోన్నతుడా, అద్వితీయుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయ కాలంలో ప్రేమించి మాకు ఇచ్చిన ఈ జూమ్ కాన్ఫరెన్స్ ని బట్టి వందనాలు తండ్రి. మహాత్యము, మహిమయు, ఘనతయు, ప్రభావములు కరుగుడమైన తండ్రి, ఇదిగో ప్రభువా తండ్రి, మరి మీ లేఖన భాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ వివరణాత్మకంగా తెలుసుకోవడానికి మీ దాసుడు తండ్రి దేవానందం అన్న గారు మీ పక్షాన్ని నిలిచి వాక్యం అందిస్తుండగా మీ దాసుని బలపరచునైనా మీ ఆత్మశక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీ పరిశుద్ధాత్మ సహాయము నింపుదల మీరు అనుగ్రహించి మా మధ్య మీరు జీవించి తండ్రి మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. చేరు ఇచ్చిన మా ప్రియులందరిని బట్టి వందనాలనైనా. కార్యక్రమం చక్కగా సజావుగా జరిగినట్లు ఎలాంటి ఆటంకం లేకుండా మీరే కాపాడి ఆది నుంచి అంతం వరకు ప్రభువా మీరే తోడై ఉండి సహాయం దయచేస్తారని నడిపిస్తున్న మా ప్రియులు నాయన, వాక్యం అందిస్తున్న మా ప్రియులు, చేరు ఇచ్చిన తండ్రినైనా మరి ప్రియ సహోదరులందరిని బట్టి స్తుతిస్తూ గనపరుస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తోత్రం చెల్లించి దీన మనసుతో అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన ప్రియులు పెద్దల ఎర్రపరెడ్డి అన్నకు ప్రేమ వందనాలు. మరి మన మధ్య దేవానందం గారు ఉన్నారు. మరి వాక్య పరీక్ష నిమిత్తం అన్నను ఆహ్వానిద్దాం. నా వందనాలనా దేవానందం గారు? వందనాలు. వందనాలు ప్రియులారా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట చేరువచ్చిన మీ అందరికి కూడా వందనాలు. మొదటిగా తన మాటలు మీతో పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన ప్రభు అయినటువంటి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రేమతో వాక్య పరిచర్యకు ఆహ్వానించి అవకాశం ఇచ్చిన సోదరులు బర్నబాస్ గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు మన వాక్య ధ్యానానికి సహాయకరంగా చదువుతాను. యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి చివరి వరకు. మరియు నీవు ఇశ్రాయేలీయుల అధిపతులను గూర్చి ప్రలాప వాక్యం ఎత్తి ఇట్లు ప్రకటింపుము. నీ తల్లి ఎటువంటిది? ఆడు సింహము వంటిది. ఆడు సింహముల మధ్య పండుకొనెను, కొదమ సింహముల మధ్య తన పిల్లలను పెంచెను. వాటిలో ఒకదానిని అది పెంచగా అది కొదమ సింహమై వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించునదాయను. అన్యజనులు దాని సంగతి విని తమ గోతిలో దాన్ని చిక్కించుకొని దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్తు దేశమునకు దాన్ని తీసుకొని పోయిరి. తల్లి దాన్ని కనిపెట్టి తన ఆశ భంగమాయనని తెలుసుకొని తన పిల్లలలో మరి ఒక దాన్ని చేపట్టి దాన్ని పెంచి కొదమ సింహముగా చేసెను. ఇదియు కొదమ సింహమై కొదమ సింహములతో కూడా తిరుగులాడి
వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించున్నదై వారి నగరులను అవమానపరిచి వారి పట్టణములను పాడు చేసెను. దాని గర్జన ధ్వనికి దేశమును అందులో ఉన్న సమస్తమును పాడాయెను. నలుదిక్కుల దేశపు జనులందరూ దాన్ని పట్టుకొనుటకు పొంచి ఉండి ఉరినొగ్గగా అది వారి గోతిలో చిక్కెను. అప్పుడు వారు దాని ముక్కునకు గాలము తగిలించి దానిని బోనులో పెట్టి బబులోను రాజు వద్దకు తీసుకొని పోయి అతనికి అప్పగించిరి. దాని గర్జనము ఇశ్రాయేలీయుల పర్వతముల మీద ఎన్నటికిని వినపడకుండునట్లు వారు దానిని గట్టి స్థలమందుంచిరి. మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమై తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షవల్లి వలె ఉండెను. భూపతులకు దండములైనట్టి గట్టి చువ్వలు దానికి కలిగి ఉండెను. అది మేఘములు అంటున్నంతగా పెరిగెను. విస్తారమైన దాని కొమ్మలు బహు ఎత్తుగా కనబడెను. అయితే బహురౌద్రము చేత అది పెరికివేయబడినదై నేల మీద పడవేయబడెను. తూర్పుగాలి విసరగా దాని పండ్లు వాడెను. మరియు దాని గట్టి చువ్వలు తెగి వాడిపోయి అగ్నిచేత కాల్చబడెను. ఇప్పుడు అది అరణ్యములో మిక్కిలి ఎండిపోయి నిర్జల స్థలములలో నాటబడి ఉన్నది. మరియు దాని కొమ్మల చువ్వలలో నుండి అగ్ని బయలుదేరుచు దాని పండ్లను దహించుచున్నది కనుక రాజదండమునకు తగిన గట్టి చువ్వ ఒకటి విడవబడలేదు. ఇదియే ప్రలాప వాక్యము, ఇదియే ప్రలాపమునకు కారణము. మన వాక్య ధ్యానానికి సహాయకరంగా దేవుడే తన ఆత్మ ద్వారా చదవబడిన లేఖన భాగాలను దీవించి మనందరికీ పంచిపెట్టును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ఒక పాట. ఇది మనం ఇక్కడ చదువుకుంటున్నట్లుగా ప్రలాపం అనగా లామెంటైన్ సాంగ్ అంటే విలాప వాక్యము అని మనం ఒక గ్రంథాన్ని మనం చూస్తాం యెహెజ్కేలుకు ముందు. అయితే ఇది ఒక విలాప గీతం. ఇంగ్లీష్ లో దీన్ని లామెంటైన్ అంటారు. అదే విధంగా ఇది మరొక అర్థంలో డిర్జి అంటారు. డిర్జి అనగా అంత్యక్రియల పాట. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని అంత్యక్రియల సందర్భంగా పాడేటువంటి పాట. ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి వారి యొక్క అలవాటును బట్టి అంత్యక్రియలు ఒక వ్యక్తికి అనగా ముఖ్యంగా గొప్ప వ్యక్తులకు, అధికారంలో ఉన్న వ్యక్తులకు, రాజులకు వారు అంత్యక్రియలు చేసేటువంటి సందర్భంలో వారు పాడేటువంటి ఒక విలాప గీతం, ప్రలాప గీతం. ఇక్కడ మనం చూసినప్పుడు మొట్టమొదటి వచనంలోనే ఇది ఒక ప్రలాప వాక్యము అని మనం చూస్తా ఉన్నాం. తరువాత రెండవదిగా 14వ వచనంలో కూడా ఇదే ప్రలాప వాక్యము, ఇదే ప్రలాపమునకు కారణం అంటాడు. ఈ విధంగా ఇక్కడతో మొదలుపెట్టి యెహెజ్కేలు గ్రంథంలో మరి 4 ప్రలాప గీతాలు కూడా మనం మరి నలుగురిని గురించి మనం చూస్తాం. ఇక్కడ చూసింది ఈ ప్రలాప వాక్యము ఇశ్రాయేలీయుల యొక్క అధిపతులను గురించి. ఉదాహరణకి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడే యెహెజ్కేలు గ్రంథంలోనే 26వ అధ్యాయం 17వ వచనంలో మరొక అంగలార్పు వచనం అని చూస్తా ఉన్నాం. అది ప్రలాప వచనము, అంగలార్పు వచనము రెండు కూడా ఒకటే. పాటకి, వాక్యానికి, వచనానికి సంబంధించినటువంటి మాటలు అంటే లామెంటైన్. వారు నిన్ను గూర్చి అంగలార్పు వచనం ఎత్తి ఇలాగూ అందరూ. ఎవరిని గురించి అంటే 15వ వచనం చూస్తున్నాం. తూరును గూర్చి. తూరు అనేటువంటి పట్టణాన్ని గురించి చెప్పబడినటువంటి లేదా పాడబడినటువంటి ఒక ప్రలాప వాక్యము లేదా ప్రలాప గీతము. ఇది మూడవది. తర్వాత 27వ అధ్యాయం 2వ వచనం. అదే తూరు పట్టణాన్ని గురించి మరొక ప్రలాప వచనం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. నరపుత్రుడా, తూరు పట్టణమును గూర్చి అంగలార్పు వచనం ఎత్తి దానికి ఇలాగూ ప్రకటన చేయుము అంటా ఉన్నాడు. తరువాత 28:12 తూరు రాజును గురించి మరొక ప్రలాప వాక్యం. తూరు రాజును గురించి అంగలార్పు వచనం ఎత్తి ఇలాగూ ప్రకటించుము. తర్వాత 32వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ ఐగుప్తు రాజును గూర్చినటువంటి ప్రలాప వాక్యం.
లేదా అంగలార్పు వాక్యం. నరపుత్రుడా, ఐగుప్తు రాజైన ఫరోను గూర్చి అంగలార్పు వచనం ఎత్తి అతనికి ఇలాగూ ప్రకటింపు. ప్రియులారా, 6 సందర్భాలని మనం చూసుకున్నాం. ఇది ప్రలాప వాక్యము లేదా అంగలార్పు వాక్యం. అంటేనే దుఃఖం, ఏడుపు పాట. ప్రలాపం అన్నా అంగలార్చటం అన్నా దుఃఖించటం. దుఃఖిస్తూ ఆ వ్యక్తిని గురించి, ఎవరి గురించి అయితే వారు దుఃఖిస్తా ఉన్నారో ఆ వ్యక్తిని గురించినటువంటి, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కొన్ని సంగతులను ఆ పాటలో వారు జ్ఞాపకం చేస్తారు. ఆ విధంగా ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయంలో మనం ఎవరిని గూర్చి ప్రలాప వాక్యము, ఈ అంగలార్పు పాట అనేది మనం చూస్తే ఇది ఇశ్రాయేలీయుల యొక్క అధిపతులను గూర్చి. ఇక్కడ అధిపతులు ఇంగ్లీష్ లో ప్రిన్సెస్ అని ఉంది. అంటే ఇశ్రాయేలు యొక్క రాజులు, వారు కింగ్స్ అనబడలేదు కానీ ప్రిన్సెస్ అనబడ్డారు, యువరాజులు అనబడ్డారు. ఆ రాజులను గురించినటువంటి ప్రలాప వాక్యం. అది ఒక అలంకార భాషలో ఇక్కడ రచయిత అనగా యెహెజ్కేలు రాస్తూ ఉన్నాడు. అయితే ఇది చెప్పింది ఎవరు అంటే ఇది దేవుడైనటువంటి యెహోవా తన ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుకి ఈ విధంగా సెలవిస్తా ఉన్నాడు. ఇదిగో నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు అధిపతులను గురించి ఈ విధంగా ప్రలాప వాక్యం ఎత్తి వారికి ప్రకటించు అన్నప్పుడు, ఇక్కడ ప్రియులారా మనం గమనించినప్పుడు ప్రతి సందర్భంలో కూడా, అంటే సహజంగా అది అంత్యక్రియల పాట అనగానే ఎప్పుడు పాడతారు? ఆ మనిషి చనిపోయిన తర్వాత ఇక అతన్ని శాశ్వతంగా భూస్థాపన చేసేటువంటి సందర్భంలో పాడతారు ఈ పాట. అంటే ఇక్కడ ప్రకటించినటువంటి ఈ ఇశ్రాయేల్ అధిపతులు కానివ్వండి, తూరు అధిపతి కానివ్వండి, ఐగుప్తు రాజు కానివ్వండి, వీరందరూ కూడా వారు పూర్తిగా నాశనమైన తర్వాత ప్రలాపించబడినటువంటి పాట. అదే విధంగా ఇక్కడ కూడా ఇశ్రాయేలు అధిపతులను గురించి ఈ విధంగా మాట్లాడబడతా ఉంది. అయితే ఇక్కడ ఇశ్రాయేలు అధిపతులు అనగానే ఈ సందర్భానికి, అంటే ఈ యెహెజ్కేలు ఈ మాట ప్రకటించేటువంటి కాలం అది యెహెజ్కేలు జీవించున్నటువంటి కాలం. మనందరికీ తెలుసు యెహెజ్కేలు బబులోను చెరకు, రాజుతో పాటు బబులోను చెరకు వెళ్ళిన సంగతి తెలుసు. అవి నేను ముందున్న మరి సమయంలో నేను వివరంగా చెప్తాను. ఆ వివరాలు కూడా మీకు కొన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఆ యెహెజ్కేలు జీవించిన కాలం, నిజానికి అప్పటికి ఇశ్రాయేలు రాజ్యం లేదు. ఎందుకంటే సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము కాలంలో BC 930వ సంవత్సరంలో సొలొమోను యొక్క విధేయతను బట్టి రాజ్యం ఐక్య 12 గోత్రాల ఇశ్రాయేలు రాజ్యం 2గా విడిపోయింది. ఉత్తరాన 10 గోత్రాల ఇశ్రాయేలు రాజ్యముగా, దక్షిణాన 2 గోత్రాల యూదా రాజ్యంగా విడిపోయింది. యెహెజ్కేలు ఈ ప్రలాప వాక్యం ప్రకటించే సమయానికి ఉత్తరాన 10 గోత్రాల ఇశ్రాయేలు రాజ్యం లేదు. ఎందుకంటే అప్పటికే BC 722 సంవత్సరంలోనే ఆ ఉత్తర 10 గోత్రాల ఇశ్రాయేలు రాజ్యం అష్షూరు చెరకు వెళ్ళిపోయింది. అష్షూరు రాజు వారిని ఓడించి తన చెరకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక 10 గోత్రాల ఉత్తర ఇశ్రాయేలు రాజ్యం లేదు. అయితే ఈ పాట, ఈ ప్రలాప వాక్యం యెహెజ్కేలు ప్రకటించే సమయానికి దక్షిణ దేశమైనటువంటి ఇశ్రాయేలు, దక్షిణ దేశమైనటువంటి యూదా దేశం, అనగా 2 గోత్రాల యూదా బెన్యామీను గోత్రాల యూదా దేశం కూడా ఎలాంటి స్థితిలో ఉందో ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనం చూద్దాం 2వ వచనం. నీ తల్లి ఎటువంటిది? ఆడు సింహము వంటిది. నీ తల్లి అనగా ఇక్కడ ఎవరి తల్లి? ఇశ్రాయేలు అధిపతులను గురించి ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. నీ తల్లి అనగానే ఇక్కడ ఇశ్రాయేలు జాతిని గురించి ఇక్కడ యెహెజ్కేలు మాట్లాడుతా ఉన్నాడు. ఇశ్రాయేలు జాతి ఇక్కడ ఒక ఆడు సింహముతో పోల్చబడింది ప్రియులారా. ఆడు సింహం నిజంగా అడవిలో సింహం రాజు వంటిది అంటారు. ఎన్నో జంతువులు ఉంటాయి, అడవి జంతువులన్నిటిలోకి సింహం ఒక రాజు వంటిది అంటారు, అడవికి రాజు లాంటిది అంటారు. అలానే ఈ లోకములో ఎన్ని జాతులు ఉన్నప్పటికీ, ఎన్నో జాతులు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా భిన్నమైనటువంటి ఎన్నో జాతులు ఉన్నాయి. అయితే ఈ లోకంలో ఎన్ని జాతులు ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలు జాతి అది ఒక సింహము లాంటి జాతి అని మనం చూస్తా ఉన్నాం. ఎందుకు? దేవుడే ఆ మాటలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. ఎందుకు? వారు దేవుని యొక్క సొంత ప్రజలు, లోకంలో నుండి దేవుడు తన కొరకు ప్రత్యేకించుకున్నటువంటి ప్రజలు ఇశ్రాయేలీలు. కాబట్టి ఆ ఇశ్రాయేలు జాతి ఒక ఆడు సింహములాగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. మరొక పక్కన మాట కూడా మనం చూస్తే
ఆడు సింహముల మధ్య పండుకొనెను. అంటే ఇతర దేశాలతో పాటు చుట్టూ ఎన్నో దేశాలు ఉన్నాయి. అయితే వారు సింహాలుగా పోల్చబడటం లేదు కానీ ఆ ఇశ్రాయేలు జాతి ఒక సింహంతో పోల్చబడినప్పుడు వారు కూడా రాజులు, మిగిలిన రాజ్యాలను చెప్పటానికి సహాయకరంగా మాత్రమే ఇక్కడ ఆడు సింహాలు అని వ్రాయబడతా ఉంది ప్రియులారా, అనగా ఇతర జాతి ప్రజలు. తర్వాత కొదమ సింహముల మధ్య తన పిల్లలను పెంచాను. కొదమ సింహాలు అంటే సింహం యొక్క పిల్లలు, తన పిల్లలను పెంచాను. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతా ఉన్నాడంటే మొదటగా ఇశ్రాయేలు జాతి గురించి మనం చూద్దాం, తర్వాత దాని పిల్లల గురించి మనం చూద్దాం. మొదటగా సంఖ్యాకాండం గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం మనం చూద్దాం. సంఖ్యాకాండం గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ చాలా స్పష్టంగా ఒక మాట మనం చూస్తా ఉన్నాం. ఇది బిలాం అనేటువంటి ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనం. ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును. ఏ జనము? ఇశ్రాయేలు జనాన్ని, ఆ జాతిని, అనగా వారు ఐగుప్తు దేశం నుండి విమోచించబడి వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తున్న సందర్భంలో మోయాబు దేశానికి వస్తూ ఉన్నారు. వారిని చూసి అప్పటి మోయాబు రాజు అయినటువంటి బాలాకు, సిప్పోరు కుమారుడైనటువంటి బాలాకు ఇశ్రాయేలీలను శపించడం కోసం ప్రవక్త అయినటువంటి బిలాముని పిలిపించాడు. అప్పుడు బిలాము ఆ ఇశ్రాయేలు జాతి గురించి ఏ రీతిగా ప్రకటిస్తా ఉన్నాడు. ఇదిగో ఆ జనము, ఆ ఇశ్రాయేలు జనం, అదిగో ఐగుప్తు నుండి విమోచించబడి ఇప్పుడు నీ దేశానికి వస్తూ ఉన్నారు కదా, నీ దేశం ఎదుట వారు దిగి ఉన్నారు కదా, వారు ఎలాంటి వారో తెలుసా ఓ బాలాకు అంటూ, ఆ జనము ఆడు సింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. చూడండి, ఇశ్రాయేలీయుల యొక్క కొన్ని క్యారెక్టర్స్, ఒక జాతిగా వారి యొక్క క్యారెక్టర్స్ గురించి ఇక్కడ ప్రవచనం చెప్తా ఉన్నాడు బిలాము. అవును ప్రియులారా, అదే విషయాన్ని మనం ఇప్పుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా కూడా మనం చూస్తా ఉన్నాం కదా. తరువాత ఇదే 24వ అధ్యాయం 9వ వచనం, 24వ అధ్యాయం 9వ వచనం, సంఖ్యాకాండం 24:9. సింహము వలెను, ఆడు సింహము వలెను అతడు కృంగి పండుకొను. ఎవరి గురించి? అదే ఇశ్రాయేలు గురించి అదే బిలాము ప్రవక్త ప్రవచిస్తా ఉన్నాడు. అతడు అనగా ఇశ్రాయేలు ఒక జాతిగా, ఒక వ్యక్తిగా ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. సింహము వలె, ఆడు సింహము వలెను అతడు కృంగి పండుకొనెను, అతనిని లేపగలవాడు ఎవడు అంటా ఉన్నాడు. అనగా ఇశ్రాయేలు జాతి ఆడు సింహముతో పోల్చబడింది. మరొక సందర్భంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం గ్రంథం 49:9. ఆదికాండం గ్రంథం 49:9. ఇందాక ఇక చూసినటువంటి మాట యెహెజ్కేలులో, యూదా కొదమ సింహము, నా కుమారుడా నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతని లేపువాడు ఎవడు. చూడండి, ఇవే మాటలు, ఇవి యాకోబు తన కుమారులను పిలిచి అంత్య దినాల్లో వారికి సంభవించబోయేటువంటి సంగతులను గూర్చి ముందుగానే ప్రవచించటం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇందులో కూడా యూదా కొదమ సింహముతో పోల్చబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అది ఎవరిని గురించి ఇక్కడ ప్రకటించబడింది? మరొక మాట కూడా మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు ఏడువకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. ఇక్కడ ఏ యూదా కొదమ సింహము గురించి యాకోబు ప్రవచించాడో ఆ కొదమ సింహం గురించి ఇక్కడ ఆ సింహం ఎవరు అని వివరణ మనం చూస్తా ఉన్నాం.
అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన దావీదు చిగురైనటువంటి, దావీదు సంతానమైనటువంటి, దావీదు కుమారుడుగా పిలువబడినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని యూదా గోత్రపు సింహము అని పిలువబడటం మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. తరువాత మరొక సందర్భంలో కూడా యెషయా భక్తుడు కూడా ఈ విధంగా మాట్లాడటం మనం చూస్తాం. యెషయా గ్రంథం 29:1. అరీయేలుకు శ్రమ, దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ. అరీయేలు అనగా ఇంగ్లీష్ లో లయన్ ఆఫ్ గాడ్. లయన్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాట అర్థంగా మనం చూస్తాం. ఇది ఇశ్రాయేలు దేశానికి, ఇశ్రాయేలు జాతికి ఈ మాట వర్తింపజేస్తూ ఇక్కడ యెషయా ప్రవచిస్తా ఉన్నాడు. అంటే ఈ సందర్భాలన్నిట్లో కూడా మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ఒక జాతిగా, ఒక వ్యక్తిగా, ఒక రాజుగా, సింహముతో, ఆడు సింహముతో, అదే విధంగా కొదమ సింహముతో పోల్చబడినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ యెహెజ్కేలు 19వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు జాతి గురించి మాట్లాడుతూ ఒక ఆడు సింహము లాంటిదని చెప్పి పోలుస్తూ ఆడు సింహానికి ఉన్నటువంటి 2 పిల్లల గురించి ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. చూడండి, తరువాత కొదమ సింహముల మధ్య తన పిల్లలను పెంచెను. ఈ పిల్లలు ఆ ఇశ్రాయేలు జాతిలోని, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించినటువంటి రాజులుగా మనం చరిత్రలో చూస్తాం ప్రియులారా. ఇందులో ఒక సింహం గురించి ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు 3వ వచనంలో. వాటిలో ఒకదానిని అది పెంచగా అది కొదమ సింహమై వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించునదాయను. అన్యజనులు దాని సంగతి విని తమ గోతిలో దాన్ని చిక్కించుకొని దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్తు దేశమునకు దానిని తీసుకొని పోయి. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఈ కొదమ సింహము మరి ఒక రాజు అయితే ఐగుప్తు దేశానికి తీసుకొని పోబడినటువంటి రాజు ఎవరి కాలంలో, అది కూడా మనం గమనించాలి. యెహెజ్కేలు యొక్క కాలములో అని మనం చూస్తున్నాం. ఎవరు ఈ రాజు అంటే మనం సహాయకరంగా రాజులు 2వ గ్రంథాన్ని మనం చూద్దాం. రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయం 30వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను, గమనించండి. రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయం 30వ వచనం నుండి. అతని సేవకులు అతని శవమును రథం మీద ఉంచి మెగిద్దో నుండి యెరూషలేమునకు తీసుకొని వచ్చి అతని సమాధి యందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యెహోయాహాజును తీసుకొని అతనికి పట్టాభిషేకం చేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగా ఉంచిరి. ఇక్కడ చూడండి, రాజు అయినటువంటి యోషియా, ఇశ్రాయేలీల్లో చాలా మంచి రాజుగా పేరు తెచ్చుకున్నటువంటి యోషియా అనవసరంగా ఫరో మీద యుద్ధానికి, ఆ ఫరో నెకో అనేటువంటి, నెకో 2 ఇది యాక్చువల్ గా ఇతను, ఈ ఫరో నెకో అనేటువంటి ఫరో రాజు మీద యుద్ధానికి వెళ్ళాడు. నిజానికి ఆ ఫరో యూదా రాజు అయినటువంటి యోషియా మీదకి యుద్ధానికి రావట్లేదు, కానీ అతడు అష్షూరు రాజుతో యుద్ధం చేయడానికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఇశ్రాయేలు దేశం మీద నుంచే వెళ్ళాలి. ఆ వెళ్తూ ఉండగా ప్రయాణంలో యూదా రాజు అయినటువంటి యోషియా వెళ్ళి అతన్ని ఎదుర్కొని ఆ యుద్ధంలో చచ్చిపోయిన తర్వాత అతని స్థానములో అతని కుమారుడైనటువంటి యెహోయాహాజుని తీసుకొని అతనికి పట్టాభిషేకం చేసి యూదా దేశం మీద అతన్ని రాజుగా అభిషేకించడం మనం చూస్తాం. ప్రియులారా, మనం కొన్ని చరిత్ర సంగతులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథంలో అలంకార భాషలో ఉపమాన రూపకంలో చెప్పబడ్డాయి. చాలా సార్లు మనం చదువుతూ ఉంటాం, కానీ వీటి వెనుకున్నటువంటి సంగతులు మనకు అర్థం కావు. కాబట్టి మనం లేఖనాల్లో నుండి వాటిని, కొన్ని సంగతులను తెలుసుకుని ఆ విధంగా మనం ఆ వెనుకున్నటువంటి చరిత్ర సంగతులను ధ్యానం చేసుకుంటూ వెళ్ళినప్పుడు మరొకసారి మనం ఆ లేఖనాల దగ్గరికి వచ్చినప్పుడు అవి అర్థం చేసుకోవడానికి మనకి చాలా సహాయకరంగా ఉంటుంది. కాబట్టి మనం ఈ సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు 31వ వచనం, రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయం 31వ వచనం. యెహోయాహాజు ఏలన ఆరంభించినప్పుడు 23 ఏండ్ల వాడే. చూడండి, అక్కడ ఎవరితో పోల్చబడ్డాడు ఈ వ్యక్తి అని అంటే, ఒక కొదమ సింహంతో. అంటే ఇంగ్లీష్ లో కబ్స్ అంటారు, వెల్ప్స్ అంటారు, ఓల్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కబ్స్ అంటారు.
కబ్స్ అంటే సింహపు పిల్లలు. కాబట్టి ఒక యవ్వనస్తుడు 23 ఏళ్ల ఒక యవ్వనస్తుడు అంటే మన ఆ భాషలో చెప్పాలంటే కొదమ సింహం కబ్ యెరూషలేములో 3 మాసములు ఏలెను. చాలా తక్కువ కాలమే. కానీ చూడండి తరువాత మాటలు. అతని తల్లి లిబ్నా ఊరి వాడైన ఇర్మియా కుమార్తెయగు హమూటలు. ఇతడు తన పితరులు చేసినదంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ప్రియులారా చూడండి అతని యొక్క క్యారెక్టరిస్టిక్, అతని పరిపాలన ఎలా ఉంది, అతని వ్యక్తిగతంగా అతను ఎలాంటి వాడు అనేది చెప్తూ తన పితరులు చేసిన దాని అంతటి ప్రకారం అంటే తన పితరులు తనకు ఎంతకు ముందుగా రాజులుగా ఉన్నవారు, ఉదాహరణకి తన తండ్రి అయినటువంటి యోషియా, అతడు చాలా మంచి రాజు. అంతకు ముందు యోషియా తండ్రి, అతని తండ్రి, వారు చాలా చెడ్డ రాజులు అని మనం చూస్తా ఉన్నాం. ఇంకా ఎన్ని చరిత్రలో మనం గమనిస్తే అనేక మంది యూదా రాజుల్లో కూడా చెడ్డ రాజులు ఉన్నారు. కాబట్టి వారి చర్య అంతటి ప్రకారము వారు చేసినట్లుగానే ఇతడు కూడా యెహోవా దృష్టికి చెడు నడత నడిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం తిరిగి యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి 3వ వచనంలో అది వాటిలో ఒక దానిని అది పెంచగా అంటే తల్లి పెంచితే ఒక కుమారుణ్ణి అంటే ఒక కొదమ సింహాన్ని పెంచితే అది కొదమ సింహమై వేటాడ నేర్చుకొని మనుష్యులను భక్షించునదాయను. చూడండి మనుషులకు భక్షించేదిగా మారిపోయిందట. అంటే అదే విధంగా ఇక్కడ యెహోయాహాజ్ అనేటువంటి ఈ యూదా రాజు కూడా మనుషులను ఇబ్బంది పెట్టినటువంటి వాడుగా తన పరిపాలన కొద్ది కాలమే గాని ఆ కొద్ది పరిపాలనా కాలంలోనే ప్రజా కంటకుడుగా మారిపోయాడు. అదే విధంగా దేవుని దృష్టిలో కూడా చెడు నడతలు నడిచాడు. ఫలితం ఏంటి? ఏమొచ్చింది ఫలితం? ఇక్కడ ఏమని చూస్తున్నాం? 4వ వచనం యెహెజ్కేలు 19:4. అన్యజనులు చూడండి వీరెవరు, ఎవరి గురించి సింహాలు కొదమ సింహాలని ఇక్కడ యెహెజ్కేలు ప్రకటిస్తూ ఉన్నాడో వీరెవరు? దేవుని సొంత ప్రజలు. వీరు యూదులు, యూదా ప్రజలు, యూదా దేశపు ప్రజలు, యూదా దేశపు రాజులు. అయితే ఇప్పుడు అన్యజనుల గురించి మాట్లాడుతా ఉన్నాడు. చుట్టూ ఉన్నటువంటి అన్యజనులు దాని గురించి విని, దాని సంగతి విని తమ గోతిలో దాన్ని చిక్కించుకొని దాని ముక్కునకు గాలం తగిలించి ఐగుప్తు దేశమునకు దానిని తీసుకొని పోయారు. ఇప్పుడు చూడండి ఎవరి గురించి ఇక్కడ మాట్లాడబడింది అనేది ఇక్కడ అదే వ్యక్తిని గురించి మనం చూస్తున్నాం. అతడే రాజు అయినటువంటి యెహోయాహాజు, యోషియా కుమారుడు. ఇప్పుడు చూద్దాం మళ్ళా రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 33వ వచనం. ఇతడు అనగా యెహోయాహాజు రాజు యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరో నెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధకముల్లో ఉంచి దేశం మీద 50 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషియాకు మారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీము మారు పేరు పెట్టి, ఇది తర్వాత మాట వినండి జాగ్రత్తగా. యెహోయాహాజు ఐగుప్తు దేశమునకు కొనిపోగా అతడచ్చట మృతి పొందెను. చూడండి దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్తు దేశమునకు దానిని తీసుకొని పోయిరి. ఈ అన్యులు ఎవరు అంటే ఇతడు ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోనెకో 2. ఇతన్ని అనగా యెహోయాహాజు రాజుని ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఈ పరిభాషలో ఈ అలంకార భాషలో చెప్పినప్పుడు ఈ కొదమ సింహం యొక్క ముక్కుకు గాలం తగిలించి ఐగుప్తు దేశానికి తీసుకొని పోయినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఆ విధంగా చెడు నడత నడిచినటువంటి ఈ యెహోయాహాజు రాజు పరిపాలించింది కొంతకాలం అయినప్పటికీ ప్రజాకంటకుడుగా ఉన్నాడు. అదే సమయంలో దేవుని దృష్టికి కూడా చాలా చెడు నడతలు నడిచిన కారణాన్ని బట్టి అతడు ఐగుప్తు దేశానికి కొనిపోబడ్డాడు. ఇక అతడు వెనక్కి తిరిగి రాలేదు. అతడు అచ్చట మృతి పొందిన అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. తిరిగి మనం యెహెజ్కేలు గ్రంథానికి వెళ్దాం. 5వ వచనం నుండి తల్లి దాని కనిపెట్టి తన ఆశ భంగమాయనని తెలుసుకొని, ఇది ఒక అలంకార భాష. తల్లి అనగా మళ్ళీ ఇశ్రాయేలు జాతి, ఇశ్రాయేలు దేశం. తన పిల్లలలో మరి ఒక దానిని చేపట్టి, చూడండి తన పిల్లలో మరి ఒక దాన్ని చేపట్టి దాన్ని పెంచి కొదమ సింహముగా చేశాను. ఇదియు కొదమ సింహమై కొదమ సింహములతో కూడా తిరుగులాడి వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించునదై వారి నగరులను అవమానపరచి
వారి పట్టణములను పాడు చేసెను. దాని గర్జన ధ్వనికి దేశమును అందులో ఉన్న సమస్తమును పాడాయెను. మళ్ళా మరొక వ్యక్తి గురించి ఇక్కడ అలంకార భాషలో ఉపమాన రూపకంగా యెహెజ్కేలు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోయాహాజు స్థానములో మరొక రాజుని ఐగుప్తు రాజు నియమించాడు. అతడు ఎలియాకీము అతని పేరు. అతడు కూడా రాజు అయినటువంటి యోషియా కుమారుడే. అతనికి మారు పేరు ఏమని పెట్టాడు? యెహో యాకీము అని పెట్టాడు. కానీ ఇక్కడ వ్రాయబడినటువంటి బబులోనుకు తీసుకొని పోబడినటువంటి వ్యక్తి ఇతను కాదు. ఎందుకంటే ఇతడు ఇశ్రాయేలు దేశం అనగా యూదా దేశంలోనే మరణించాడు. అయితే ఎవరి గురించి ఇక్కడ వ్రాయబడింది అంటే అతని తరువాత అక్కడ రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం చూస్తే యెహోయాకీము చనిపోయిన తర్వాత యెహోయాకీను అంటే యోషియా మరొక కుమారుడైనటువంటి యెహోయాకీను రాజుగా పరిపాలించాడు. ఆ సంగతులు మనం చూద్దాం ప్రియులారా. 8వ వచనం చదువుతున్నాను. రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈ చరిత్ర సంగతులు కాబట్టి మనం జాగ్రత్తగా విని మనం మన మనసుల్లో హృదయంలో వాటిని భద్రపరుచుకుందాం. యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. ఇతడు కూడా చాలా తక్కువ కాలమే పరిపాలించాడు. అయితే ఇతడు పరిపాలించినటువంటి ఈ కాలం మనం 3 మాసాలని ఇక్కడ రాయబడింది. కానీ చరిత్రలో మనం గమనించినప్పుడు యోషియా రాజు అయినటువంటి యోషియా BC 609లో చనిపోయాడు. 609లో చనిపోయిన తర్వాత కుమారుడైన యెహోయాహాజు కేవలం 3 మాసాలు మాత్రమే పరిపాలించాడు. అదే BC 609వ సంవత్సరం. అయితే అతని తరువాత యెహోయాకీము అంటే మరొక యోషియా కుమారుడు యెహోయాకీమును ఐగుప్తు రాజే రాజుగా నియమించాడు. యూదా దేశపు రాజుగా నియమించాడు. అతడు BC 609 నుండి సుమారుగా 597 వరకు అక్కడ అతను ఎంతకాలం పరిపాలించాడు కూడా రాయబడింది. 11 సంవత్సరాలు పరిపాలించాడు. అయితే చరిత్రకారులు ఏమని చెప్తా ఉన్నారంటే అతను తర్వాత రాజుగా కేవలం 3 మాసాలే ఉన్నటువంటి యెహోయాకీను, ఈ పేర్లు చాలా మనం కన్ఫ్యూజ్ కాకూడదు. యెహోయాకీము తర్వాత యెహోయాకీను వచ్చాడు. అయితే ఈ యెహోయాకీను నిజానికి 3 నెలలే పరిపాలించాడు BC 597లో. కానీ ఇతడు తన సహోదరుడితో పాటు కో-రీజెంట్ గా ఉన్నాడు అని చరిత్రకారులు చెప్తారు. BC 609 నుండి కూడా కో-రీజెంట్ గా ఉన్నాడు. అతడు తన అన్న అయినటువంటి యెహోయాకీముతో పాటు కో-రీజెంట్ గా ఉంటూ అతడు చాలా చెడు నడతలు నడిచాడు అని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ కూడా యెహెజ్కేలు ప్రవచనంలో కూడా ఈ ఉపమాన రీతిలో చెప్పబడినటువంటి ఈ ప్రవచనంలో కూడా ఇది ప్రవచనం అనే కంటే ఇది చరిత్ర అని చెప్పాలి. ఎందుకంటే అప్పటికే ఇవన్నీ జరిగిపోయినాయి సంగతులు. యెహెజ్కేలు ఈ ప్రవచనం లేదా ఈ సంగతులు ప్రకటించేటప్పటికి ఈ ప్రలాప వాక్యం, ఈ ప్రలాప గీతం, అంగలార్పు గీతం పాడేటప్పటికి ఇవన్నీ జరిగినటువంటి సంగతులే, జరిగిపోయిన సంగతి. కాబట్టి ఇది ప్రవచనం కాదు. ఇది జరిగిపోయినటువంటి చరిత్రను ఒక ఉపమాన రూపంలో ఒక ప్రలాప వాక్యంగా, ఎందుకు ఒక మనిషి చనిపోయిన తర్వాత పాడే పాట, భవిష్యత్తును గూర్చి కాదు, చనిపోయిన తర్వాత పాడే పాట. కాబట్టి ఇవన్నీ జరిగిన తర్వాత పాడుతూ ఉన్నాడు ఒక ప్రలాప గీతం లాగా. కాబట్టి అక్కడ ఏమని చూడండి, 8వ వచనం యెహెజ్కేలు 19:7 చదువుతాను సహాయకరంగా. ఇతడు ఏం చేశాడు? ఇతడు సింహములతో కూడా తిరుగులాడి వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించున్నదే. చూడండి, ఈ మాట కూడా మనకి కో-రీజెంట్ గా యెహోయాకీముకు కో-రీజెంట్ అంటే సహపరిపాలకుడుగా ఉంటూ సింహములతో కూడా తిరుగులాడి వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించున్నదే. ఇక్కడ భక్షించడం అంటే మనుషులను హింసపెట్టడం, ఆనాటి ప్రజలను హింసపెట్టడం. తరువాత వారి నగరులను అవమానపరిచి వారి పట్టణములను పాడు చేసెను. దాని గర్జన ధ్వనికి దేశమును అందులో ఉన్న సమస్తమును పాడాయను. చూడండి, ఇతని యొక్క అవిధేయత, ఇతని యొక్క చెడు నడతను బట్టి ఏ దేశం పాడైంది? వారి దేశమే పాడైంది, వారి పట్టణాలే పాడైనాయి. తరువాత అనగా యూదా దేశపు పట్టణాలు, యూదా దేశం. అప్పుడు 8వ వచనం చూస్తే నలుదిక్కుల దేశపు జనులందరూ దాన్ని పట్టుకొనుటకు పొంచి ఉండి ఉరినొగ్గగా అది వారి గోతిలో చిక్కెను. నలుదిక్కుల ఉన్నటువంటి దేశపు జనులు ఉరినొగ్గారంట. ఇది అలంకార భాషలో చెప్పబడుతుంది కాబట్టి సింహాలను ఏ విధంగా పట్టుకుంటారు మనం చూసాం 4వ వచనంలో గోతిలో దాన్ని చిక్కించుకున్నారట. ఇక్కడ 8వ వచనం 7వ వచనంలో ఏమని మనం చూస్తా ఉన్నాం, ఇక్కడ కూడా గోతిలో ఉరినొగ్గారంట. అంటే సింహాలని
ఆ కాలంలో ఇశ్రాయేలు దేశంలో సింహాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉండేవి. మొదటి నుండి కూడా వారు ఆ ఇశ్రాయేలు దేశంలో మనం చరిత్రలో కూడా చూస్తాం. అనేక సార్లు సింహాలు లిటరల్ గా అక్షరార్థంగా సింహాలు అనేక మంది మనుషులను చంపటం మనం చూస్తాం. అదే విధంగా వారికి సింహాలు అనగానే వారికి దాని గురించినటువంటి సంగతులన్నీ అవగాహన ఉన్నది. కాబట్టి సింహాలను ఏ విధంగా పట్టుకునేవాళ్ళు ఆ పాత నిబంధన కాలంలో అని చూస్తే గోతులు తవ్వేవాళ్ళు, దాని మీద ఉరులు ఉంచేవాళ్ళు. సింహాలు వచ్చి ఆ ఉరిలో ఆ గోతిలో చిక్కిపోయేవి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ కొదమ సింహం కూడా మరి వారు తవ్వినటువంటి గోతిలో, వారు ఉంచినటువంటి ఊరిలో చిక్కుకున్నట్టు మనం చూస్తున్నాం. అది వారి గోతిలో చిక్కెను. అప్పుడేం చేశారు వారు? దాని ముక్కునకు గాలము తగిలించి దానిని బోనులో పెట్టి బబులోను రాజు నొద్దకు తీసుకొని పోయి అతనికి అప్పగించిరి. ఇక్కడ చూడండి, ఈసారి ఇతనిని బబులోను రాజు తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ చూడండి 24వ అధ్యాయానికి వద్దాం. 2 రాజులు 2వ గ్రంథం. యెహోయా 28వ వచనం చదువుతున్నాను. ఏ కొదమ సింహం గురించి అయితే మనం ఇప్పుడు అక్కడ చదువుకున్నామో, ఆ కొదమ సింహం బబులోనుకు తీసుకొని పోబడినట్లుగా మనం చదివామో, ఆ వ్యక్తి రాజైనటువంటి యెహోయాకీను. యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. యెరూషలేము వాడైన ఎల్యాతాను కుమార్తెయగు నెహుష్తా అతని తల్లి. అతడు తన తండ్రి చేసిన దాని అంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. ఇదే మనం ఇప్పుడు చదువుకున్నాం యెహెజ్కేలు గ్రంథంలో కూడా. ఇతడు కూడా చెడు నడత నడిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదకి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి. వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదకి వచ్చెను. అప్పుడు యూదా రాజైన యెహోయాకీనును అతని తల్లియును అతని సేవకులను అతని క్రింది అధిపతులను అతని పరివారమును బయలు వెళ్లి బబులోను రాజు నొద్దకు రాగా బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరమున అతని పట్టుకొనెను. చూడండి, గోతిలో చిక్కించుకున్నట్లుగా ఆ ఉపమానంలో మనం చూసాం. తరువాత 15వ వచనం. అతడు యెహోయాకీనును రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశములోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేము నుండి బబులోను పురమునకు తీసుకొని పోయెను. ఇలా చూడండి, బబులోను పురానికి కొనుపోబడినటువంటి ముక్కునకు గాలము తగిలించబడి గోతిలో చిక్కుకొని ముక్కునకు గాలము తగిలించబడి బబులోను కొనిపోబడినటువంటి ఆ కొదమ సింహము ఇక్కడ రాజు అయినటువంటి యెహోయాకీను అని మనం చూస్తా ఉన్నాం. తర్వాత యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలో మరొక మాట తెలియజేస్తా ఉన్నాడు ఆ చరిత్ర గురించి. అప్పుడు వారు దాని ముక్కునకు గాలము తగిలించి దానిని బోనులో పెట్టి బబులోను రాజు నొద్దకు తీసుకొని పోయి అతనికి అప్పగించిరి. దాని గర్జనము ఇశ్రాయేలీయుల పర్వతముల మీద ఎన్నటికి వినపడకుండానట్లు వారు దానిని గట్టి స్థలమందు ఉంచిరి. చూడండి, యెహోయాకీను రాజు కూడా ఆయన ఎప్పటికీ వెనక్కి తిరిగి రాలేదు. అతడు ఆ బబులోను దేశంలోనే చనిపోవటం జరిగింది. అంటే ఇంతవరకు ఈ దేశములో యూదా దేశంలో చేసినటువంటి గర్జనం, అతడు చేసినటువంటి మరి అవిధేయ కార్యక్రమాలు, అదే విధంగా ప్రజలను కష్టపెట్టినటువంటి పనులు, అతని యొక్క మాటలు ఇక ఆ దేశంలో ఎన్నడూ వినపడలే. ఎందుకంటే అతను ఎన్నడూ వెనక్కి తిరిగి రాలేకపోయాడు పిల్లారా. అలానే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఇది అలంకార భాషలో చెప్పబడింది కాబట్టి ఇక వన్స్ అది బబులోను కొనుకోబడిన తర్వాత ఆ వ్యక్తి అతని యొక్క స్వరం ఇక ఆ దేశంలో వినబడే ప్రసక్తే లేదు. దాన్ని ఒక గర్జనంతో పోలిస్తే ఏమంటున్నాడంటే ఇక ఎన్నటికీ యూదా పర్వతాల మీద ఇశ్రాయేల్ పర్వతాల మీద ఆ యొక్క గర్జనం వినబడలేదని చెప్తా ఉన్నాడు. ఇది చరిత్ర అప్పటికే నెరవేరినటువంటి చరిత్ర. ఎందుకు అంటే ఈ యెహెజ్కేలు గ్రంథాన్ని మనం గమనించినప్పుడు యెహెజ్కేలు కూడా రెండవసారి అనగా బబులోను చెరకు వెళ్ళాడు. చెరకు వెళ్ళినటువంటి ఈ యెహెజ్కేలు చెరలో ఉండి దేవుడు ఆయనకిచ్చినటువంటి దర్శనాలను చూచి రాసినటువంటి గ్రంథం ఇది. అంటే అప్పటికి చెరలోనే ఉన్నటువంటి అనగా బబులోను చెరలోనే ఉన్నాడు. అదే విధంగా ఈ రాజు అయినటువంటి యెహోయాకీను కూడా బబులోనులోనే ఉన్నాడు. కాబట్టి జరిగిన చరిత్ర కాబట్టి ఒక ప్రలాప గీతం లాగా, ఒక అంత్యక్రియల గీతం లాగా యెహెజ్కేలు దీన్ని వ్రాయడం జరిగిందండి. తర్వాత 10వ వచనం నుండి
యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ మరొక ప్రలాప గీతాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఇశ్రాయేలు అధిపతులు అనగా రాజులను గురించినటువంటి ప్రలాప గీతం మనం చూసాం. ఆ ప్రలాప గీతం పాడటం వెనుకున్నటువంటి కారణం ఏంటో మనం చూసాం. ఇక్కడ వాడబడినటువంటి అలంకార భాషలో చెప్పబడినటువంటి ఈ ఆడు సింహం యొక్క పిల్లలు, ఒక సింహం పిల్ల ఐగుప్తు కొనిపోబడటం, ఒక సింహం పిల్ల బబులోను కొనిపోబడటం, ఇదేంటి అనేది దాని వెనుకున్నటువంటి చరిత్రను మనం గమనించాం. ఇప్పుడు మరొక ప్రలాప గీతాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. 10వ వచనం నుండి, మరియు నీకు క్షేమం కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమై తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షవల్లి వలె ఉండెను. ఇక్కడ చూడండి తల్లిని గురించి మరొక పోలిక. ఇదే తల్లి ఇక్కడ 2వ వచనంలో ఆడు సింహంతో పోల్చబడింది. అదే తల్లి అనగా ఇశ్రాయేలు జాతి ఇక్కడ ఒక ఫలభరితమైనటువంటి ద్రాక్ష వల్లి వలె పోల్చబడతా ఉంది. అనేక సార్లు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఇశ్రాయేలు జాతి ద్రాక్షవల్లితో పోల్చబడటం మనం చూస్తాం. ఒకటే ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి అవసరమైన కొన్ని వచనాలు నేను జ్ఞాపకం చేస్తాను. నా ప్రియుని గురించి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వారిని గూర్చి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఇక్కడ ఆ ప్రియుడు దేవుడైనటువంటి యెహోవా, ఆయన యొక్క ద్రాక్ష తోట ఇశ్రాయేలు జాతి, ఇశ్రాయేలు యొక్క జనాంగం. తరువాత 7వ వచనం, ఇశ్రాయేలు వంశము అనగా ఆ జాతి సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకి ఇష్టమైన వనం. చూడండి, ఇశ్రాయేలు జాతి ఒక ద్రాక్ష వల్లితో పోల్చబడటం మనం చూస్తున్నాం. ఎలాంటి ద్రాక్షవల్లి అంటే ఫలభరితమై తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షవల్లి వలె ఉంది ప్రియులారా. నిజానికి ఇది ఒక ఫలభరితమైనటువంటి దృశ్యం. ఒక ద్రాక్షవల్లి చక్కగా విస్తరించి ఫలాలతో నిండి ఉన్నటువంటి దృశ్యం. ఈ దృశ్యం ఇది ఇశ్రాయేలు దేశానికి జాతికి పోల్చబడిందంటే ఎప్పటిది ఈ దృశ్యం అంటే ఇది ఇప్పటిది కాదు. ఒకప్పుడు ఆరంభంలో రాజైనటువంటి దావీదు కాలంలో, రాజైనటువంటి సొలొమోను కాలంలో ఇశ్రాయేల్ దేశం యొక్క స్థితి ఇలానే ఉంది ప్రియులారా. ఇశ్రాయేల్ దేశం వర్ధిల్లింది, విస్తరించింది, వ్యాపించింది. పైన నార్త్ లో గమనించుకుంటే, ఇశ్రాయేల్ దేశానికి నార్త్ లో గమనించుకుంటే సిరియా దేశంలో కూడా అనేకమైనటువంటి భూభాగాలు రాజైనటువంటి దావీదు, అదే విధంగా రాజైనటువంటి సొలొమోను ఇశ్రాయేల్ దేశానికి వారు జత చేశారు, ఇశ్రాయేల్ దేశంలో కలిపారు. అన్ని వైపులా విస్తరించింది దేశం, అనగా ఈ ద్రాక్ష చెట్టు వ్యాపించినట్లుగా. అదే విధంగా మరి రాజైన దావీదు కాలంలో, రాజైన సొలొమోను కాలంలో ఆ దేశం చక్కగా అన్ని విషయాల్లో ఫలభరితంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అప్పటి దృశ్యం అన్నమాట ఇది. ఆ విధంగా తర్వాత చూస్తే 11వ వచనం కూడా అదే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. భూపతులకు దండములైనట్టి గట్టి చువ్వలు దానికి కలిగి ఉండెను. ఇక్కడ చూడండి, గట్టి చువ్వల గురించి మాట్లాడుతున్నాడు. అక్కడేమో సింహము దాని పిల్లలు అంటే, ఇక్కడ ద్రాక్ష వల్లి దాని యొక్క చువ్వలు అంటున్నాడు. ఈ చువ్వలు రాజులు. చూడండి, భూపతులకు దండములైనట్టి గట్టి చువ్వలు అంటే రాజులు. ఆ రాజులు ఎవరు అని అంటే, ఈ రాజులు ఇద్దరు కూడా ఇక్కడ చెప్పబడినటువంటి వారు రాజు అయినటువంటి దావీదు, రాజు అయినటువంటి సొలొమోను. వారి తర్వాత అంత బలవంతమైనటువంటి రాజులు ఎవరు రాలేదు ప్రియులారా. ఎందుకు అంటే అతని తర్వాత, సొలొమోను తర్వాత అతని కుమారుడైన రెహబాము కాలంలోనే BC 930వ సంవత్సరంలో ఐక్య ఇశ్రాయేల్ రాజ్యం రెండుగా విడిపోయింది. ఇంకా ఆ తర్వాత ఆ దేశం ఎప్పుడూ అంత బలంగా లేదు. ప్రతిసారి ఏదో ఒక మరి అన్య జాతి రాజుల దండయాత్రలకు గురి కావటం, నష్టపోవటమే జరిగింది, కానీ వారు వర్ధిల్లటం జరగలేదు. తరువాత అది మేఘములు అంటున్నంతగా పెరిగను, విస్తారమైన దాని కొమ్మలు బహు ఎత్తుగా కనబడెను. ఇది ఫలభరితమైన దావీదు కాలము నాటి, సొలొమోను రాజు కాలము నాటి ఇశ్రాయేలు దేశం యొక్క స్థితి. అయితే బహురౌద్రము చేత అది పెరికి వేయబడినదై నేల మీద పడవేయబడెను. చూడండి, వారి యొక్క అవిధేయతను బట్టి BC 722వ సంవత్సరంలో మరి ఉత్తర 10 గోత్రాల ఇశ్రాయేల్ రాజ్యం అషూరు చెరకు వెళ్ళిపోయింది. తరువాత 2 గోత్రాల దక్షిణ యూదా రాజ్యం కూడా BC 605లో ఒకసారి బబులోను చెరకు వెళ్ళారు.
597లో మరొకసారి ఇప్పుడే మనం చెప్పుకున్నాం యాకీను కాలంలో బబులోను చెరకు వెళ్ళిపోయారు. తరువాత బీసీ 586వ సంవత్సరంలో ఫైనల్ గా బబులోను చెరకు వెళ్ళిపోయారు. ఇక ఆ తరువాత ఉత్తర ఇశ్రాయేలు రాజ్యానికి రాజులు లేరు, దక్షిణ యూదా రాజ్యానికి రాజులు లేరు. అదే విషయాన్ని ఇక్కడ మరొకసారి చెప్తా ఉన్నాడు. యెహోయాకీను తర్వాత రాజు అయినటువంటి వ్యక్తి సిద్కియా. సిద్కియా కూడా 11 సంవత్సరాలు పరిపాలించాడు, కానీ అతడు కూడా బబులోను రాజు మీద తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టి అతడు కూడా ఏ విధంగా నష్టపోయాడో కొన్ని మాటలు చూపించి నేను ముగిస్తాను ప్రియులారా. ఇక్కడ చూడండి 13, 14 వచనాలు. 12వ వచనంలో చివరి మాట కూడా చదువుతాను. తూర్పు గాలి విసరగా దాని పండ్లు వాడెను, మరియు దాని గట్టి చువ్వలు తెగి వాడిపోయి అగ్ని చేత కాల్చబడి. గట్టి చువ్వలు ఎవరనుకున్నాం? రాజులు. ఇశ్రాయేలు యూదా దేశాన్ని పరిపాలించినటువంటి రాజులు ఈ గట్టి చువ్వలు ఏమైనాయట? తెగి వాడిపోయి అగ్ని చేత కాల్చబడ్డాయంట. అంటే వారు బబులోను దేశానికి, అదేవిధంగా ఐగుప్తు దేశానికి చెరకు వెళ్ళిపోవటం గురించి ఇక్కడ అలంకార భాషలో ఉపమాన రీతిగా చెప్తా ఉన్నాడు. తర్వాత ఈ చివరి రాజు యెహోయాకీను తర్వాత రాజు అయినటువంటి సిద్కియా కూడా ఏ విధంగా మరి అతడు బబులోను దేశానికి కొనిపోబడ్డాడో ఒక 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం లేదా సహాయకరంగా 24, అక్కడ రాజులు 2వ గ్రంథం 25వ అధ్యాయంలో ఇంకా చాలా స్పష్టంగా మాటలు ఉన్నాయి. చూడండి, రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనం చదువుతాను. సిద్కియా అంటే ఇతడు యూదా దేశానికి చిట్ట చివరి రాజు, యెహోయాకీను తర్వాత సింహాసనం ఎక్కినవాడు. సిద్కియా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. యూదా వారి మీదను యెరూషలేము వారి మీదను యెహోవా తెచ్చుకొనిన కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని తోలివేయుటకై బబులోను రాజు మీద సిద్కియా తిరుగుబడెను. దాని తరువాత 25వ అధ్యాయం 6వ వచనం. వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజు వద్దకు తీసుకొని పోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను. సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి ఇత్తడి సంఖ్యలతో అతను బంధించి బబులోను పట్టణమునకు తీసుకొని పోయిరి. ఇక చిట్ట చివరి రాజును కూడా వారు బబులోను పట్టణానికి తీసుకొని పోయారు ప్రియులారా. ఇప్పుడు మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయంలో 14 వచ్చిన చివరి మాట ఏంటంటే, దాని కొమ్మల చువ్వలలో నుండి అగ్ని బయలుదేరుచు దాని పండ్లను దహించుచున్నది గనుక రాజదండమునకు తగిన గట్టి చువ్వ ఒకటియూ విడువబడలేదు. ఇక రాజు లేడు, ఇక యూదా దేశానికి రాజు లేడు, పైన ఇశ్రాయేలు దేశానికి రాజు లేడు. కాబట్టి వారి యొక్క స్థితి బీసీ 722లో 10 గోత్రాల ఉత్తర ఇశ్రాయేలు రాజ్యం అష్షూరు చెరకు వెళ్ళిపోయిన తర్వాత ఇక వారికి రాజు లేడండి. అదే విధంగా బీసీ 586లో చిట్ట చివరి రాజు అయినటువంటి ఈ సిద్కియా కూడా బబులోను కొనిపోబడిన తర్వాత వారికి రాజు లేడు. ఇప్పుడు ఆ ద్రాక్షవల్లి ఈ యెహెజ్కేలు ఈ ప్రలాప వాక్యం చెప్పే కాలానికి ఎక్కడుంది అంటే 14 వచనం చదువుతున్నాడు. ఇప్పుడు అది అరణ్యములో మిక్కిలి ఎండిపోయి నిర్జల స్థలములలో నాటబడి ఉన్నది. ఆనాటి బబులోను దేశం నిజానికి ఫలభరితమైనటువంటి దేశం, కానీ ఇక్కడ అలంకార భాషలో అది ఒక నిజానికి ఫలభరితమైన దేశం, అది బబులోను వారికి. కానీ చెరకు వెళ్ళిపోయినటువంటి యూదులకు ఎలా ఉంటది? అది ఒక ఎడారిలాగా ఉంది, అది ఒక నిర్జలమైనటువంటి ఎడారిలాగా ఉంది ప్రియులారా. కాబట్టి ఇప్పుడు వీరు బబులోను చెరకు వెళ్ళి అక్కడ నాటబడ్డారు. ఆ విషయాన్ని, ఆ చరిత్రను ఒక ప్రలాప వాక్యం రూపంలో, ఉపమాన రూపంలో ఇక్కడ యెహెజ్కేలు మరి దేవుని యొక్క ఆజ్ఞను బట్టి ప్రలాపించడం మనం చూస్తా ఉన్నాం. ఆ తరువాత మనం గమనిస్తే రాజదండమునకు తగిన చువ్వ ఒక్కటి, గట్టి చువ్వ ఒక్కటి కూడా విడవబడలేదు. ఇంకా ఆ తర్వాత వారికి రాజు లేడని చెప్పుకున్నాం. ఆ తర్వాత మనం చూస్తే చరిత్రలో వారు 70 సంవత్సరాల తర్వాత బబులోను చెర నుండి వెనక్కి తిరిగి వచ్చారు, కానీ వారికి రాజ్యం లేదు. కేవలం బబులోను రాజ్యంలో వారు ఒక భాగంగా ఉన్నారు మాత్రం, అంతే. తరువాత వారిని ఓడించినటువంటి మాదీయ పారసీక రాజ్యంలో వారు వెనక్కి తిరిగి వచ్చి ఆ బబులోను రాజు కింద, అదే విధంగా ఆ తర్వాత మాదీయ పారసీక రాజు కింద వారు కేవలం పరిపాలకులుగా ఉన్నారు, కానీ
అంటే పరిపాలించబడేవారుగా ఉన్నారు కానీ పరిపాలించేటువంటి వారుగా వారికి ఎన్నటికీ లేరు పిల్లరా. మన కళ్ళ ముందు ఇప్పుడు ఇస్రాయేల్ దేశం కనపడతా ఉంది, ఒక స్వతంత్ర దేశం కనపడతా ఉంది. మరి 1948లో మరి వారు మరి మే నెల 14న స్వతంత్ర రాజ్యంగా ఏర్పడ్డారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే స్వతంత్ర దేశంగా ఏర్పడ్డారు. ఇది పొలిటికల్ కింగ్డమ్ కాదు, ఇది మోనార్కియల్ కింగ్డమ్ కాదు, ఇది రాజ్యం కాదు, ఇది ఒక దేశం, ఇది ఒక పొలిటికల్ గవర్నమెంట్. ఇది ఇప్పుడు ఉదాహరణకు నెతన్యాహు గారు ఉన్నారు, ఆయన ప్రధానమంత్రి గాని రాజు కాదు. వారికి స్వతంత్ర దేశం వచ్చినప్పటికీ కూడా రాజ్యం కాదు, ఇది రాజు కాదు ఆయన. అయితే మరి వారికి దేవుడు చేసిన వాగ్దానం ఏంది? దావీదు సంతానములో దావీదు వారికి ఎల్లటికీ అధిపతిగా ఉంటాడు, వారిని పరిపాలిస్తాడనేటువంటి ప్రవచనానికి నెరవేర్పు ఏంటి అంటే, ఇది భవిష్యత్తులో ఒక దినాన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యూదా గోత్రపు కొదవ సింహముగా ఈ లోకానికి దిగి వచ్చి, అనగా రెండవ రాకడలో, ప్రత్యక్ష రాకడలో ఈ భూమి మీదకి దిగి వచ్చి 1000 ఏళ్ల పాటు రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఆ యూదా దేశంలో ఆ యెరూషలేము పట్టణంలో ఆయన కూర్చొని సింహాసనం ఎక్కి ఈ ప్రపంచ యూదా దేశాన్ని మాత్రమే కాదు ప్రపంచాన్ని కూడా రాజుగా పరిపాలించే కాలం ఒకటి రాబోతుంది ప్రియులారా. దేవుని వాక్యం ప్రతి ప్రవచనం కూడా నెరవేరుద్ది, అక్షరం ఒక సున్నా పొల్లు కూడా పోకుండా నెరవేరుద్ది. కాబట్టి వారి యొక్క ఆశ, వారు తిరిగి రాజ్యంగా ఏర్పడాలి, దావీదు వారికి రాజుగా ఉండాలనేటువంటి వారి ఆశ. ఆ దావీదు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇక్కడ సింహములతో పోల్చబడినటువంటి ఆ యూదా గోత్రపు కొదమ సింహం రాజు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అతి త్వరలో, అనగా రెండవ రాకడలోని రెండవ భాగమైనటువంటి ప్రత్యక్ష రాకడ, సంఘమెత్తబడేది రహస్య రాకడ, ప్రభువారు భూమి మీదకి దిగి వచ్చేది రెండవ రాకడలోని రెండవ భాగమైనటువంటి ప్రత్యక్ష రాకడ. ఆ ప్రత్యక్ష రాకడ కాలంలో ఈ ప్రవచనం నెరవేరబోతా ఉంది ప్రియులారా. ఈ ఉదయకాలం దేవుడు మన మధ్యకు తీసుకొని వచ్చినటువంటి ఈ లేఖన భాగం మరి ఒక అలంకార భాషలో చెప్పబడినటువంటి ఒక ప్రలాప గీతం, ప్రలాప వాక్యం, దీని వెనుకున్నటువంటి చరిత్ర సంగతులు దేవుడి ఉదయకాలం మన మధ్యకు తీసుకొని రాగా ఆ మాటలను మనం గుర్తుపెట్టుకుందాం. మరి తదుపరి మనం వాక్యం చదువుకునేటప్పుడు ఇవి సహాయకరంగా ఉంటాయని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు ఈ రోజు మనకు వినిపించిన మాటలు తానే దీవించి మన హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయను కాక. ఆమేన్. ఆమేన్. మంచిది. చక్కటి లేఖనాలు, మర్మమైన లేఖనాలు. మరి చరిత్ర గురించి మనం విన్నాం. అసలు సింహం ఎవరు, ఈ పట్టుబడ్డ సింహం ఏంటి, ద్రాక్షావరి ఏంటి అనే విషయాలు ఇవి చదువుతాం కానీ అంత మర్మంగా మనకు అర్థం కావు. కొదమ సింహం ఏంటి, ఆడు సింహం ఏంటి అనే విషయాలు చక్కగా మనం మధ్యకి తీసుకొచ్చిన వీళ్ళు అంటే మంచి హిస్టరీ లేఖనాలు మన మధ్యకి తీసుకొచ్చారు, ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది. అదే ఇలాంటి వాక్యాలు మన మధ్యకి తీసుకొచ్చిన మన ప్రియులు దయానందం గారికి మీ తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నా. మరి సమయంలో మన మధ్య పాలన ఉన్నారు, పాలన ప్రార్థన చేయాలని వందనాలా. ప్రయాణమై జర్నీకి రాయపూర్ వెళ్తున్నాం, ఫ్యామిలీతో ప్రేయర్ చేయండి మా కోసం. అన్నను కూడా జ్ఞాపకం చేసుకుని రండి అన్న. పాలన అన్న ప్రయాణము పిల్లలు అక్కడ ఉంటారు కొంతకాలం, 2 వారాలు, వారి కొరకు కూడా ప్రార్థన చేయమని కోరుచున్నారు. పాలన ప్రార్థనలు జ్ఞాపకం చేస్తారు. అంకుల్ ఈరోజు బేతంచెర్ల సువార్త ఉంటది, అది కూడా జ్ఞాపకం చేసుకోండి. అన్నా వచ్చే నెల ప్రభుత్వం అయితే మేము కూడా దొర్నిపాడు మండలం చాలా ప్రార్థన చేయండి బర్నబాస్ అన్న. వచ్చే నెలలో బర్నబాస్ అన్న వందనాలు. చెప్పండి అన్న. అదే తమ్మునికి సర్జరీ అయింది కదా, సంపూర్ణ స్వస్థత కోసం ప్రార్థన చేయండి. ఆకిపోగు యేసప్పన్న తమ్ముడు జాన్ హార్ట్ సర్జరీ అయింది, కర్నూలు. జరిగిందా, జరగాలనా? జరిగింది. ఓకే ఓకే. మంచి ఆరోగ్యం కొరకు, మంచి స్వస్థత కొరకు. అవును, అన్ని విషయాలు పాలన ఎత్తుపడతారు. అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. 4345 రోజులు అనుదిన వాక్య పరిచర్యలో దినము
అధ్యక్షత వహించిన ప్రభుదాస్ గారికి, నడిపిస్తున్న మన బార్నబాస్ గారికి, మొదటగా ప్రార్థించిన రాజారావు గారికి, పాట పాడిన తిమోతి గారికి, అదేవిధంగా వాక్యం కొరకు ప్రార్థించిన ఎర్రబ్రోడి గారికి, వాక్యం అందించిన దాసుడు దేవానందం గారికి వందనాలు. చక్కటి సందేశము. గత సెప్టెంబర్ లో 7వ తారీఖు సిగురుని గురించి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చాలా చక్కటి ఇచ్చినాడు. తిరిగి ఇది మనం నిదానంగా చాలా జ్ఞప్తి చేసుకుంటే కాక మనకు అర్థం కాదు. ప్రలాపన గురించి అనేక విషయాలు యెహెజ్కేలు గ్రంథంలో చెప్పినాడు. కనుక మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేంగలైన జీవంగల మా తండ్రి, ఉదయకాలం అరుణోదయం ప్రభువా, లోకములోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాద సన్నిధిలో ప్రభువా మీ దయగల మాటలుటకు నీ దాసులు ఏర్పాటు చేసిన జూమ్ యాప్ ద్వారా మా గృహాల్లోకే పిలిపిస్తున్నారు. మేము ఆత్మీయంగా బలపడుటకు ప్రభువా అనేక మంది సేవకులు ప్రభువా తండ్రి నాయన ఈ విధంగా మమ్మల్ని హెచ్చరిస్తూ నాయన బలపరుస్తూ దినదినము ప్రభు ఆత్మీయంగా బలపడుటకు నాయన తండ్రి అనేకమైన రెఫరెన్సులతో సహా సత్యాలు మీ దయగల మాటలు వారికి సంభవించిన సంభవాలు మాకు బుద్ధి కలుగుటకై పరిశుద్ధ లేఖలు రాయించినందుకు స్తోత్రాలు నాయన. ఈ విధంగా ప్రభువా తండ్రి దాసులు నాయన ఇది కొన్ని ప్రకటనలు చేసిన ప్రభువా దాసులు రాజేష్ బాబు గారు ప్రభువా ప్రయాణంలో ఉండగా ప్రభువా తండ్రి వారి గమ్యం చేరుటకు కుటుంబంతో సహా వెళ్తుండగా కృప చూపండి. అదే విధంగా ప్రభా యేషాబు గారి తమ్ముడు విషయంలో ప్రభా ఆపరేషన్ విషయంలో సాయం చేసినారు. గాయం కట్టుబాటు నేనే, గాయం రేపువాడు నేనే, గాయం కట్టువాడు స్వస్థపరిచే యెహోవా నేను నీ దాసులకి స్వస్థత అనుగ్రహించండి వారి తమ్మునికి. ఆయన అదే విధంగా ప్రభువా తండ్రి మరి శివారెడ్డి గారి నాయన సువార్త ప్రకటనలో నాయన వారి గృహ ప్రాంతాల్లో ప్రకటించుడుగా సాయం అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభువా తండ్రి బార్నబాస్ ప్రభువా తండ్రి అక్కడ సువార్త ప్రకటించే సందర్భంలో బేతంచెర్ల అక్కడ ముత్యాలు రాదు కదా, ముత్యాలు ప్రభు ఆయన కృప చూపండి. ఎదిరించే వారిని బెదిరించే వారిని మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభు. చక్కటి నాయన సువార్త జరుగుడు సాయం అనుగ్రహించండి. మీరు మీ ఆజ్ఞ ప్రకారంగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు ప్రభు. కనుక నీ బిడ్డలు ప్రభా తోడేళ్ళ మధ్యకు నాయన ఈ గొడ్డలు పంపించినట్లు ప్రభా తండ్రి లోకంలో ప్రభు అనేక మంది ఎదిరించే వారిని బెదిరించే వారిని మీ ఆధీనంలో ఉంచుకోండి నాయన. మీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం వర్ధిల్లదన్నారు ప్రభు. మీ ఆజ్ఞ ప్రకారంగా ఆయన అనేక మంది రక్షణ పొందుటకు నాయన తండ్రి మీరు ఇచ్చిన మంచి నాయన సందేశాలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా ప్రభువా తండ్రి నాయన బిడ్డలు నాయన తండ్రి ఇంకా అనేక మంది ప్రార్థన కోరినారు ప్రభువా. వారి నాయన ప్రార్థనలో ప్రభువా తండ్రి మేము ప్రార్థిస్తున్నాం నాయన. ఈరోజు ప్రయాణం చేయవారిని నాయన అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆసుపత్రిలో ఉన్న రోగుల కొరకు ప్రార్థిస్తున్నాం. వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్య మందు పొలగింతలో నాయన లేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభువా. ఆప్తులు కోల్పోయిన నాయన తండ్రి ఆ తిరుపతిలో సహోదరుడు ప్రభువా తండ్రి ప్రసాద్ గారి సత్యమని పిలుచుకున్నారు ప్రభువా తండ్రి. అక్కడ కూడా ఓదార్పు దయచేయండి. ఈ విధంగా ప్రభా ఈ జూమ్ యాప్ ద్వారా ప్రభా అరుణోదయమనే ప్రభా ఎన్నో సంగతులు ప్రభా మాకు ఆదరించే వాక్యాలు బలపరిచే వాక్యాలు ఇచ్చిన దాసులు బట్టి స్తోత్రాలు నడిపిస్తున్న దాసుడు బర్నబాస్ ఎంతో ఓపికతో ప్రభా ఈ యొక్క కార్యక్రమం నడిపిస్తున్నారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని దీవించండి నాయన. సంఘం ఇంకా నాయన పూర్తిగా లేదు ప్రభువా తండ్రి. ఆ విషయంలో కృప చూపండి. ఆయన బలపరచండి. కుటుంబాన్ని నాయన దీవించండి. కుమారులను సత్యమని దీవించండి ప్రభువా. సంఘ సరిహద్దులు విశాలపరచండి. నూతన ఆత్మలు దయచేయండి. నడిపిస్తున్న దాసుడు ప్రభుదాసు గారు కానీ ప్రభావ ఎంతో ఓపికతో ప్రభువా నాయన ఈ జూమ్ లో ఉండి ప్రభావ నడిపిస్తున్న స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. స్థానిక సంఘాలను బట్టి స్తోత్రాలు. రేపు నాయన పరిశుద్ధ దినం ఆదివారం మిమ్మల్ని ఆరాధనలో వాక్య పరిచర్లో నాయన రొట్టె విడిచడ కార్యక్రమంలో మీరే మహిమ పొందండి. పాటల ద్వారా వాక్యం మేము ఏం చేసినానో మీ మహిమార్థంగా వాడబట్టుకు మీ కృపను గ్రహించండి. చేరువచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ఇచ్చిన ఈ దాసుని కుటుంబాన్ని సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. మీ సేవకునిగా దాదాపు నాయన జూమ్ లో 7-8 తూర్లు నాయన మా మధ్య ఈ సంవత్సరం మాట్లాడినాడు ప్రభా. అనేక సత్యాలు నేను వింటున్న ఇన్న వాక్యము హృదయంలో భద్రపరుచుకొని
నాయన వాటి ప్రకారంగా జీవించేది మాకు నేర్పించమని, తిరిగి లోకంలోకి వెళ్తుండగా లోకం మాలిన్యం ఉండకుండా మీ వైపు చూస్తూ జీవించడం మీ కృప అనుగ్రహించమని, మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రార్థించిన పెద్దలు పాలనకు ప్రేమందనాలు. అలాగూ జూమ్ యాప్లో సహకరించిన వారందరికీ, ప్రార్థించిన వారికి, పాటలు పాడిన వారికి, అలాగే విశేషంగా జనమున మన మధ్య వాక్య పరిచయం చేసిన దేవనందం గారికి ప్రేమందనాలు తెలియజేస్తూ, మరి చేరి వచ్చిన అందరికీ ప్రేమందనాలు తెలియజేస్తూ సమయం నాకు ఇచ్చిన మన ప్రియులు దేవుని దాసులు బర్నబాస్ అన్నకు వందనాలు